మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 3వ భాగం. అన్నం తిన్నావా అని నన్ను ఎవరైనా అడిగి ఎంతకాలమైందో గుర్తుకొచ్చింది. కన్నీళ్లందుకే వచ్చాయి అన్నది చిన్న కంఠంతో. ఎంతకాలమైంది మామా అడిగింది రంగమ్మ. చాలా చాలా కాలం, దగ్గరగా 400 సంవత్సరాలు. అబ్బో చాలా కాలం. అరమూసిన కనులతో ఎటో చూస్తూ సమాధానమిచ్చిందామే. అదిగో మళ్ళీ మొదలైంది నీ ధోరణి. ఇప్పటిదాకా మంచిగా మాట్లాడావు, ఇంతలోనే నీకు గుబులు మొదలు. సరే నాతోరా అంటూ ఆ ముసలామి చేయి పట్టుకుని సాధ్యమైనంత వేగంగా సందు చివరి భాగంలో ఉండే మెయిన్ రోడ్డు మీదికి తీసుకుపోయింది రంగమ్మ. సిటీ బస్ లాగే ప్రదేశానికి దగ్గర్లోనే ఉన్నది ఒక హోటల్. వృద్ధురాలిని ఒక టేబుల్ ముందు కూర్చోబెట్టి, పళ్ళాలు పెట్టకండి, పళ్ళాలను చూస్తే మా మామ్మకి పిచ్చి మొదలవుతుంది, విస్తరాకు వేయండి అని వెయిటర్కి చెప్పి భోజనం టికెట్ని తీసుకువచ్చింది. తన పిచ్చితనాన్ని ఆమె పాయింటౌట్ చేసినా ఏమీ పట్టించుకోలేదు వృద్ధురాలు. భోజనం చేసి అప్పటికి చాలా రోజులైనట్టు ఆబగా తిని చేతులు కడుక్కున్నది. ఆమె ఎవరో ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకోవాలని ఎంత కోరికగా ఉన్నా పోలీస్ స్టేషన్కి పోయి పాండు దొంగిలించిన పర్సును అప్పగించేయాలన్న తొందర రంగమ్మను అధికంగా మాట్లాడనీయలేదు. పమిట చెంగుకున్న ముడిని విప్పి 3 రూపాయల చిల్లరను బలవంతంగా వృద్ధురాలి చేతిలో పెట్టింది. సాయంత్రం చాయ్ తాగు, నీకవసరమైతే టాబూ హోటల్ దగ్గర మురికివాడలో ఉంటాను నేను. రంగమ్మంటే ఎవరైనా చెబుతారు, నా ఇంటికొచ్చేయి అంటూ హడావిడిగా బస్టాప్ దగ్గరికి వచ్చి అప్పుడే అటుగా వచ్చిన బస్ ఎక్కేసింది. ఏరా పాండు, రంగమ్మకి నువ్వు నిజం చెప్పావా? ఆ పర్సు ఆమెకు దొరుకుతుందా? అనుమానంగా చూస్తూ పాండునడిగాడు జోగినాథం. చాలా నమ్మకంగా తల ఊపాడు పాండు. ఏదిరా, ఎస్ఐ గారు వచ్చే టైం అయింది. ఆయనొస్తే కథ పూర్తిగా మారిపోతుంది బే, నీ ఒళ్ళు హోనమైపోతుంది విసుగ్గా అంటూ స్టేషన్ వరండాలోకి వచ్చాడు. అదే సమయంలో ఆవరణలోకి ఎంటర్ అయింది రంగమ్మ. ఇదిగో పర్సు అంటూ పవిట చెంగు చాటున దాచి ఉంచిన పర్సును తీసి అతనికి అందించింది. మెచ్చుకోలుగా చూస్తూ ఏదో అనబోయాడు కానిస్టేబుల్ జోగినాథం. కాని అదే సమయంలో ఎస్ఐ సాబ్ స్పీడ్గా వచ్చేయటంతో మాటని మింగేశాడు. ఏమిటి జోగినాథం, ఏమైంది? వాడేమైనా నోరు విప్పాడా? మోటార్ బైక్ని వదిలి హుందాగా లోపలికి వస్తూ అడిగాడు ఎస్ఐ. నోరు విప్పటమే కాదు సార్, సొమ్ములు కూడా రికవరీ అయ్యాయి సార్ అంటూ రంగమ్మ తెచ్చిన పర్సును ఆయనకి అందించాడు జోగినాథం. అందులోని నోట్ల పొత్తికని చూసి మెరుస్తున్న కనులతో తృప్తిగా తల ఊపాడు ఎస్ఐ. వాడిని బయటికి తీసుకురండి, కమాన్ క్విక్ అంటూ తన టేబుల్ దగ్గరికి పోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా లాకప్ తలుపుల్ని తెరిచి పాండుని బయటికి రమ్మని సైగ చేశాడు జోగినాథం. బయటకొచ్చి ఇన్స్పెక్టర్ సాబ్కి వంగి వంగి నమస్కారాలు చేస్తూ వినయంగా చేతులు కట్టుకుని ఒక పక్కగా నిలబడ్డాడు పాండు. నువ్వు చేసిన ఈ పనికి నీ ఎముకల్ని సున్నం చేసి కనీసం 3 సంవత్సరాల పాటు జైలుకు పంపించేవాణ్ణి. ఈసారికి నేను వదిలేయాలని ఎందుకనో అనిపిస్తోంది. మళ్లీ ఇలాంటి పనులు చేయకుండా బుద్ధిగా ఉంటావా? ఉంటాను సార్, మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఇటువంటి అదో పనులు ఎందుకు చేస్తాను సార్? వెళ్ళు, ఎక్కడా నోరు తెరవకు. తెరిస్తే నా సంగతి తెలుసుగా, నడుములు జారిపోతాయి. పో. అటువంటి మాటల్ని రెండోసారి చెప్పించుకునే అలవాటు పాండుకు లేదు. వేగంగా బయటికి వచ్చేశాడు. చాయ్ తాగాలి రంగమ్మ, తల పోటెత్తిపోతోంది అంటూ జేబులు తడుముకుని జోగినాథం వైపు చూశాడు. ఎంత సంపాదించినా చాయ్ డబ్బులకు చేతులు జాచాల్సిన కర్మనిది, నువ్వీ జన్మలో మారవు అంటూ 10 రూపాయల్ని అందించాడు జోగినాథం. నేను తప్పు చేశానని అనుకోవటం లేదు. పోలీస్ స్టేషన్కి దూరంగా ఉన్న హోటల్లో పాండుతో పాటు చాయ్ తాగుతూ చెప్పింది రంగమ్మ. సీరియస్గా ఉన్న పాండు ముఖంలో వెంటనే కనిపించింది చిన్న నవ్వు. నువ్వు తప్పు చేశావని నేను అనటం లేదు, నీ వరకు నువ్వు కరెక్టే.
ఆ ఎస్సే పెద్ద పానకాల స్వామి. కరెన్సీ నోటు కళ్ళబడితే పూనకం వచ్చినట్టు ఊగిపోతాడు అన్నాడతను. ఎవరెట్టబోయినా నాకు అనవసరం. నువ్వు మాత్రం ఇక ముందు ఇట్లాంటి పాడు పనులు చేయకూడదు అంతే అంటూ చాయ్ డబ్బుల్ని తను చెల్లించింది రంగమ్మ. జోగినాథం ఇచ్చిన నోటును మార్చి ఒక బీడీ కట్ట కొనుక్కున్నాడు పాండు. బీడీ వెలిగించుకుంటూ ఆమె పక్కన అడుగులు వేశాడు. 25 అడుగుల దూరం పోయాక ఉన్నట్టుండి ఆగిపోయింది రంగమ్మ. ఏంది రంగమ్మ, మళ్ళీ ఏం గుర్తొచ్చింది నీకు? అసహనంగా అడిగాడు పాండు. మా రవిబాబు వస్తున్నాడు, అడుగో అటు చూడు అంటూ ఒకవైపు చూపించింది రంగమ్మ. అటుకేసి చూసిన పాండుకు మోటార్ బైక్ మీద వస్తూ రంగమ్మను గమనించి ఆమె వైపు తిరిగిన ఆమె పనిచేసే ఇంటి ఓనర్ రవిబాబు కనిపించాడు. బాబు, కాలేజ్ అయిపోయిందా? పమిట చెంగును భుజం చుట్టూ చుట్టుకుంటూ ముందుకెళ్లి మోటార్ బైక్ని ఆపిన రవిబాబును అడిగింది రంగమ్మ. కాలేజ్ అయిపోలేదు రంగమ్మ, అర్జెంటుగా ఇంటికి రమ్మని నాన్నగారు ఫోన్ చేశారు. నేను వెళుతున్నా. నువ్వు రేపు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. ఎల్లుండి వచ్చి ఒకసారి చూడు. ఎల్లుండి కూడా నేను రావటం కుదరకపోతే ఫోన్ చేసి బడ్డీ కొట్టు సంగయ్యకి చెబుతాను అంటూ మోటార్ బైక్ని కదిలించి వెళ్లిపోయాడతను. పెద్ద వయసట రవిబాబు నాన్నగారిది. అనారోగ్యంగా ఉందో ఏమిటో పాపం. దిగులుగా ముఖం పెడుతూ పాండుతో అన్నది రంగమ్మ. ఊళ్ళో వాళ్ళందరి బాధలు నీ బాధలే. నిన్ను కట్టుకున్నవాడు ఎవడవుతాడో గాని ఆడు అనాథాశ్రమం పెట్టుకోవాల్సిందే క్యాజువల్గా అన్నాడు పాండు. 25 గజాల దూరంలో ఉంది వారికి కావలసిన బస్ స్టాప్. అక్కడికి పోయి బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో పాండుకు కనిపించాడు ఒక వ్యక్తి. అరే అరే గోపాలం, రే ఒరే గోపాలం అని బిగ్గరగా అరుస్తూ అతని వైపు పరిగెత్తబోయాడు. చటుక్కున చేతిని చాచి అతన్ని కదలకుండా నిలబెట్టేసింది రంగమ్మ. గోపాలం లేదు, గీపాలం లేదు. ఇయాళ నువ్వెక్కడికి పోవాల్సిన పనిలేదు. పిచ్చరుపులు అరవకుండా నిలుచో, బస్సు వచ్చే టైం అయింది అంటూ తన నిర్ణయాన్ని గట్టిగా వినిపించింది. ఓసిని, ఆడు ఆ గోపాలంగాడు 8 నెలల కిందట 400 అప్పు తీసుకుని అడ్రస్ లేకుండా మాయమైపోయాడు. 10 రోజుల్లో నా డబ్బులు నాకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానని చెప్పి అదే పోకపోయాడు. ఆడిని వదిలిపెట్టేది లేదు. నువ్వింటికెళ్ళిపో. ఆడి దుమ్ము దులిపైనా సరే నా డబ్బులు నేను వసూలు చేసుకు తీరాలి పట్టుదలగా అంటూ ఆమె చేతిని వదిలించుకున్నాడు పాండు. బస్టాప్కి 200 గజాల దూరంలో ఉన్న ఒక సందులోకి ఎంటర్ అవ్వబోతూ దొరికిపోయాడతనికి గోపాలం. ఆర్నీ, నువ్వా పాండు? నువ్వు నన్ను పిలిచావా? నాకు వినబడలేదులే. వినబడితే ఎందుకాగను? నీ మీదొట్టు, నిజంగానే వినబడలేదు. అవును, ఏమిటి కబుర్లు? బాగున్నావా? షర్ట్ను గట్టిగా పట్టుకున్న అతన్ని చూస్తూ ఆప్యాయంగా మాట్లాడించాడతను. బాగున్నానో బాగాలేకుండా ఉన్నానో తర్వాత చెబుతాను. ముందు నా పైసలు నా ముఖం మీద కొట్టు, అర్జెంట్ షర్ట్ను గట్టిగా పట్టుకుంటూ అన్నాడు. ఇప్పటికిప్పుడు దారిలో కనిపించి పైసలంటే యాడ్నుంచి వస్తాయి పాండు. 2 రోజులాగు, నీ పైసలు నీకు పువ్వుల్లో పెట్టి తడుముకోకుండా మాటలు మొదలెట్టిన గోపాలం ముఖం మీద అరచేత్తో చరిచాడు. మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. లావుపాటి కాంక్రీట్ దిమ్మేదో వచ్చి ముఖానికి తగిలినట్లు వెనక్కి తూలాడు గోపాలం. అన్యాయం, ఇది అక్రమం. ఒండ్రవాణ్ణి చేసి నడిబజార్లు ఇలా కొట్టడం అమానుష్యం. దెబ్బ పడిన ప్రదేశాన్ని చేత్తో అదుముకుంటూ పెద్ద పెద్ద మాటల్ని ఉపయోగించాడతను. నువ్వెట్టాగైనా అనుకో, నాకు అభ్యంతరమేమీ లేదు. 10 రోజులని అన్నావు, మళ్ళీ కనబడితే ఒట్టు. 8 నెలలకు పైనే అయింది. నా పైసలు నాకు కావాలి, ఇచ్చేయి పిడికిలి బిగించి గద్దించాడు పాండు. 2 రోజులు, 2 రోజులు ఆగు. ఆగను, ఎప్పటికిప్పుడు ఇచ్చేయాలి. అన్ని పైసలు నా దగ్గర ఇప్పుడు లేవు, 200 ఉన్నాయి. జేబుల్ని తడుముకుంటూ అంతవరకు గట్టిగా మాట్లాడిన గోపాలం హీనస్వరంతో అన్నాడు. అతనికంటే ముందుగా ఆ జేబుల్ని తనే వెతికి 200 పైన కొంచెం చిల్లర్ని బయటికి తీశాడు పాండు. నువ్వెక్కడుంటున్నావో అడ్రస్ చెప్పు, 2 రోజుల తర్వాత వస్తా. చిల్లర్ని వదిలి పెద్ద నోట్లను తన జేబులో పెట్టుకుంటూ అన్నాడు. 3 టౌన్లో మున్సిపాలిటీ పార్క్ ఉందా? ఆ పార్కు పక్కన ఒక మేడ ఉంది. ఆ మేడ వెనకాల రేకుల షెడ్లో ఉంటున్నాను. ఎల్లుండి కాకుండా ఆవలెల్లుండి వచ్చి నీ పైసలు నువ్వు తీసుకుపో. ఎక్కువగా మాట్లాడబోకు, వెళ్ళిపో. డబ్బులు చేజారిపోయాయన్న కచ్చతో చాలా కోపంగా చెప్పాడతనికి గోపాలం. ఖచ్చితంగా వస్తా, రెడీగా ఉంచు. మర్చిపోయావంటే నా సంగతి నీకు బాగా తెలుసు, మక్కెలు విరగేస్తా అంటూ అతని షర్ట్ను వదిలేశాడు పాండు.
అతని రియాక్షన్స్ కోసం ఎదురు చూడకుండా వచ్చిన దారినే వెనక్కిపోయాడు. 2 బస్సులు వచ్చినా అలాగే బస్ స్టాప్లో నిలబడి ఉన్నది రంగమ్మ. 2 రోజుల ఖర్చులు గిట్టుబాటయ్యాయి. ఆడసల్లా కనిపిస్తాడని అనుకోలే. నీళ్లు వదిలేసుకోవటమే అనుకున్నా. తను వసూలు చేసుకువచ్చిన నోట్లను ఆమెకు చూపిస్తూ అన్నాడు పాండు. ఆడు ఆ గోపాలం ఏం చేస్తూ ఉంటాడు? ఆడొట్టే అదవా, పని పాట లేదు. గెడ్డం పెంచి కుంకుమ బొట్టు పెట్టుకుని ఎవరు కనిపిస్తే ఆళ్ల వెనకాలపడి తిరుగుతూ ఉంటాడు. మంత్రాలు నేర్చుకుని మాయల పకీర్ అయిపోవాలని ఆడి ఆశ. ఇప్పుడు కూడా ఎవడో ఒకడిని పట్టుకుని మంత్రాలు తంత్రాలు అంటూ ఆడికి సేవలు చేస్తూ ఉండి ఉంటాడు, గ్యారంటీ అంటూ చటుక్కున మాటల్ని ఆపి రంగమ్మకు సైగ చేశాడు. టాబో హోటల్ దగ్గరికెళ్లే బస్ అటుగా వస్తూ ఉండటమే అందుకు కారణం. సర్లే, వాడెవరితో తిరిగినా ఎట్లా పోయినా మనకనవసరం. అతని దగ్గర వసూలు చేసింది చాలు, ఇంకతని జోలికి పోమాకు అంటూ అతనితో కలిసి బస్ ఎక్కింది రంగమ్మ. మంత్రాలు చదివి నన్ను కుక్కగానూ పిల్లిగానూ మార్చేస్తాడని భయమా? నవ్వుతూ అడిగాడు పాండు. భయం లేదు, గీయం లేదు. నువ్వతన్ని మర్చిపో. అధికంగా మాట్లాడుబోకు. విసురుగా కసురుకుని ఇద్దరికీ టికెట్స్ తీసుకున్నది రంగమ్మ. నేను మర్చిపోను. ఇంకో 10 జన్మలెత్తినా ఇవాళ జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకు తీరతాను. 2 రోజులు ఆగమన్నా వాడు ఆ పాండుగాడు ఆగలేదు. గురువుగారితో చెప్పి వాడంతు చూసి తీరతాను. ఈ మాటకు తిరుగులేదు. పట్టరాని ఆవేశంతో పళ్ళు పటపటమని కొరుకుతూ అనౌన్స్ చేశాడు గోపాలం సాయంత్రం 6 గంటల సమయంలో. అది సరే, గురువుగారు తీసుకురమ్మన్న దినుసులన్నీ తీసుకొచ్చావా? ఆ మాటల్ని ఆలకిస్తూ ఆఖర్లో అడిగింది వెంకటమ్మ. తీసుకువచ్చాను కాబట్టి పూర్తిగా దొరకలేదా పాండుగాడికి? తీసుకోకముందు వాడి కళ్ళపడినట్లయితే నా కొంప నిలువున మునిగిపోయి నాశనమయ్యేవాణ్ణి. అసలుతో పాటు వడ్డీ కింద మొత్తం వసూలు చేసి ఒట్టి చేతులతో నన్ను వెనక్కి పంపేవాడు. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, వాడికి ముహూర్తం పెట్టించాల్సిందే. వాడు నెత్తురు కక్కుకుంటూ నడి బజార్లో నేల మీద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. జరిగింది మరోసారి గుర్తుకు తెచ్చుకొని పళ్ళు పటపటమని కొరుకుతూ అన్నాడు గోపాలం. కరాళ శక్తికి పూజ చేయటం పూర్తవనిదే నీ గోలేది గురువుగారి చెవికి చేరదు. అనవసరంగా మాట్లాడి ఆయనకి కోపం తెప్పించకు. నెత్తురు కక్కుకోవటం, కిందపడి గిలగిలా కొట్టుకోవటం అవన్నీ నీకే జరుగుతాయి. జాగ్రత్త, సీరియస్గా చెప్పిందామే. ఆ మాట నాకు తెలియదని అనుకున్నావా? నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? 4 నెలల నుంచి వదలకుండా వెంట తిరుగుతున్నాను. తనలో తను అనుకుంటూ సిటీలో నుంచి తను తీసుకువచ్చిన సరంజామానంతా ఒక స్టీల్ బేసిన్లో పెట్టి 25 గజాల దూరంలో ఉన్న ఒక తాటాకుల పాక దగ్గరికి బయలుదేరాడు గోపాలం. నీకు అప్పిచ్చిన మనిషికి అడ్రస్ చెప్పావా? మిగిలిన బాకీ డబ్బులు వసూలు చేసుకోవటానికి అతనిక్కడికొస్తాడా? అతనితో పాటు అడుగులేస్తూ అడిగింది వెంకటమ్మ. నీ కళ్ళకి నేనెలా కనిపిస్తున్నాను వెంకటమ్మ? వెర్రి వెంగళప్ప మాదిరిగా కనిపిస్తున్నానా? అడిగాడు గోపాలం. నలుగురూ చూస్తుండగా చిత్తుగా తన్ని తల పగలగొడతాడన్న భయంతో నోరు జారావేమోనని అడిగా. ఆ సమయంలో ఎవరైనా భయపడతారు, నేనైనా అంతే అన్నది వెంకటమ్మ. ఊరి బయట ఇక్కడ గుట్టల్లో మకాం వేసినట్టు నేను చెప్పలేదు. 3 టౌన్ మున్సిపల్ పార్క్ దగ్గర అడ్రస్ ఇచ్చా. మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలంటే ఆ పాండుగాడి ఇంకో 10 జన్మలెత్తాల్సిందే. తన తెలివితేటలకు తానే సంబరపడిపోతూ ఆమెకు చెప్పి చకచకా పాక లోపలికి పోయాడు గోపాలం. నిలువెత్తు శక్తి విగ్రహం మహావికృతంగా చూస్తూ నిలబెట్టి ఉన్నది పాక మధ్య భాగంలో. పసుపు కుంకుమలతో రంగురంగు పుష్పాలతో అలంకరించబడి ఉన్న ఆ విగ్రహం ఎదుట పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు గోపాలం గురువుగారు. అరమూసిన కనులతో వినబడనట్లు ఏవో మంత్రాలు చదువుకుంటున్నాడు. తను తీసుకువచ్చిన సరంజామాను ఆయన చేతికి అందే విధంగా కింద పెట్టి వెనుతిరిగి నిశ్శబ్దంగా పాక బయటికి వచ్చేశాడు గోపాలం. అతణ్ణి చూసి, భయం వేసింది కదూ? కరాళ శక్తి విగ్రహాన్ని చూసేసరికి నీకు కాళ్లల్లో వణుకు మొదలైంది కదూ? పాకకు 10 గజాల దూరంలోనే ఆగిపోయిన వెంకటమ్మ వెంటనే అడిగింది గోపాలాన్ని. నాకు తెలియకడుగుతున్నా, అసలు గురువుగారి ఈ విగ్రహానికి పూజలెందుకు చేస్తున్నట్టు? తన మాటలు లోనికి వినబడటం లేదని నిశ్చయపరుచుకుంటూ ఆమెను అడిగాడు గోపాలం. 8 నెలల నుంచి నమ్మిన బంటు మాదిరి సేవలు చేస్తున్నావు. గురువుగారు నీకు చెప్పలేదా?